కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రంపై అసెంబ్లీలో మాట్లాడారు అక్బరుద్దీన్ ఓవైసీ. తెలంగాణ దివాలా తీసిందని చెప్పడం సరికాదన్నారు అక్బరుద్దీన్. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు తప్పుడు సంకేతాలు ఇవ్వవద్దని కోరారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్బాబు సమాధానమిచ్చారు. అప్పులు చేయకూడదన్నది తమ ఉద్దేశం కాదని, అప్పులు ఎందుకోసం చేస్తామన్నది ముఖ్యమని చెప్పారు. ఇది ఒక రకంగా ప్రగతి నివేదిక లాంటిదన్నారు. ప్రస్తుత పరిస్థితి నుంచి 5 ఏళ్లలో రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేస్తామని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. Now, if you have to see your white paper, Honorable CM साहब, इसमें हम RBI भी ले रहे, CAG भी ले रहे, state budget भी ले रहे, wherever it is convenient for us, we are taking it. Sir, I am not here to protect anybody, sir. Let me make it very clear. I am here to protect my state of Telangana, sir. I do not want a wrong message to be sent by this house that this state is in distress. ये स्टेट बीमारू हो गया, ये स्टेट तबाह हो गया, ये स्टेट में अब कुछ नहीं है, ये मैसेज हमको नहीं भेजना है सर. Let us criticize the wrongdoing, sir. Any wrongdoings, any inquiry, we are here to support. ఈ రోజు వైట్ పేపర్ పెట్టడానికి కారణము స్టేట్ ఏదో డెఫిసిట్గా పోతుందని, స్టేట్ రేపొద్దున రాబోయే కాలంలో ఏం చేయలేని పరిస్థితిలో ఉందని, ఈరోజు స్టేట్ ఫినాన్సెస్ బాగాలేవని అని ఫోకస్ మొత్తం గ్లోబల్ లెవెల్లో చేయడానికి కాదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ అధ్యక్ష, సింపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ 10 years ఆఫ్ దేర్ రూల్. సింపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్. అప్పులు ఏంది సార్? అప్పులు చేయండి ఏ రాష్ట్రం ముందుకు పోలేదు. అప్పులు సరియైన విధానంలో ఖర్చు పెట్టినరో లేదో చెప్పటానికే ఈ రాష్ట్ర జనాభాకి, ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పటానికి ఉన్నాం. రేపొద్దుగాల కూడా, రేపొద్దున టుమారో వీ స్టాండ్ హియర్ నాట్ టు షో కేస్. You know, here we are here to see our state and put forward state as a developed state tomorrow. Sir, here I would like to tell you, and honorable member who is a senior member too, we are here to put a progress report of the last 10 years, sir. We will take this state from here as the first state of India in terms of developmental statistics. We will prove it after 5 years.